దేశవ్యాప్తంగా మరోసారి గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోయింది. సిలిండర్ ధరను కంపెనీస్ 29 రూపాయలకు పెంచేశాయి. 3 నెలల వ్యవధిలో డొమెస్టిక్ సిలిండర్ ధర మూడోసారి పెరిగింది. పశ్చిమ ఆసియాలో యుద్ధ నేపథ్యంలో గ్యాస్ సరఫరాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఈ క్రమంలో మార్చి 7న గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర 60 రూపాయలు పెరిగింది. ఇప్పుడు రెండోసారి పెంచారు. ఈ ధరలు ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి. ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర 913 రూపాయల నుంచి 942కు చేరుకుంది. ఇప్పుడు హైదరాబాద్ లో డొమెస్టిక్ సిలిండర్ ధర 994 రూపాయలకు చేరుకుంది. దేశవ్యాప్తంగా మరోసారి గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోయింది. సిలిండర్ ధరను కంపెనీలు 29 రూపాయలకు పెంచేశాయి. 3 నెలల వ్యవధిలో డొమెస్టిక్ సిలిండర్ ధర రెండోసారి పెరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, విత్ ఇన్ 3 months ఇది సెకండ్ టైం కూడా 29 రూపాయల ధర పెంచింది కొన్ని కంపెనీస్. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, మరొకసారి వినియోగదారుల నెత్తిపైన గ్యాస్ బండ పడిందని చెప్పాలి. గతంలో వరుసగా ఈ ఎల్పిజి రేట్స్ అనేవి పెంచుతూ వచ్చిన ప్రభుత్వం మరొకసారి ఈ రేట్లను పెంచడం జరిగింది. కంపెనీలు తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా మరొకసారి ఎల్పిజి గ్యాస్ రేట్లు అనేవి పెరిగాయి. ఇప్పుడు దాదాపు 29 రూపాయలను పెంచడంతో ఇప్పటి వరకు 965 రూపాయలు ఉన్న ఎల్పిజి గ్యాస్ ధర 994 రూపాయలకు చేరుకుంది. అయితే గతంలో ఇరాన్ అమెరికా యుద్ధ కారణంగా ఈ మిడిల్ ఈస్ట్ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తలు చోటు చేసుకున్నటువంటి సందర్భంలో ఆయిల్ సరఫరా అనేది ఆలస్యం అవుతూ ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలోనే ఆ పరిణామాల అనంతరం కంపెనీలు తీసుకున్న నిర్ణయం కారణంగా ఎల్పిజి గ్యాస్ ధర 905 రూపాయల నుంచి 60 రూపాయలు పెంచడం జరిగింది. మార్చి 7వ తారీఖున మొదటిసారి 60 రూపాయలు పెంచడంతో 905 రూపాయల నుంచి 965 రూపాయలకు ఒక సిలిండర్ ధర చేరుకుంది. ఇక ఇప్పుడు మరొకసారి మరో 29 రూపాయలు పెంచడంతో ఈ ధర 994 రూపాయలకు పెరిగింది. ప్రస్తుతం ఈ పెరిగిన రేట్లు అనేవి ఇవాల్టి నుంచే అమల్లోకి రాబోతూ ఉన్నాయి. దీంతో సామాన్యులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఎల్పిజి గ్యాస్ అనేది ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు నిత్యకృత్యంగా మారినటువంటి సందర్భంలో ఇప్పుడు వరుసగా పెరుగుతున్నటువంటి రేట్ల కారణంగా సామాన్య ప్రజలు అనేక రకాలుగా ఈ రేట్ల బారిన ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు కమర్షియల్ రేట్లు ఏ రకంగా అయితే పెరగటం జరిగిందో గతంలో మనం చూడటం జరిగింది. దాదాపు 2000 రూపాయలు ఉన్నటువంటి కమర్షియల్ సిలిండర్ ధర ఒక్కసారిగా గతంలో పెరిగినటువంటి రేట్ల సందర్భంలో ఒకేసారి 1000 రూపాయలు పెంచడంతో మొత్తం 3000 రూపాయలకు పైగానే దాటిపోయింది కమర్షియల్ సిలిండర్ ధర. కాగా ఆ పరిస్థితికి తగ్గట్టుగానే హోటల్స్ వ్యాపారులు ఆ యొక్క రేట్లను భరించలేక కొన్ని రెస్టారెంట్లను క్లోజ్ చేయడం జరిగింది. మరికొంతమంది రెస్టారెంట్లు వ్యాపారులందరూ ఆ రేట్లను హోటల్లో ఉన్నటువంటి ఫుడ్ కాస్ట్ ను పెంచడం జరిగింది. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి ఈ ఎల్పిజి ధర రెగ్యులర్ గా ఇళ్లలో వండుకున్నటువంటి గ్యాస్ ధరలు పెరగడంతో ఇది కొంత సామాన్యులకు ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. శివాని, అయితే రత్నకుమార్, ఇప్పటికే విత్ ఇన్ 3 months 2 times అయితే పెరిగింది, కానీ ఫ్యూచర్ లో ఇంకా పెరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి వరుసగా రైజ్ అవుతూనే ఉన్నాయి. ఇటు ఏదైతే ఇటు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల సరఫరాకు సంబంధించి సరఫరా పూర్తిగా సాధారణంగా ఉందని ఒకవైపున ఈ పెట్రోలియం, నేచురల్ గ్యాస్ కు సంబంధించినటువంటి అధికారులు తెలియజేస్తూ ఉన్నప్పటికీ సంక్షోభం ఉన్నా కూడా ఏ రిటైల్ గ్యాస్ ఏజెన్సీ కూడా గ్యాస్ కొరత ఉంది అనే విషయాన్ని ఎక్కడ కూడా స్పష్టం చేసింది లేదు. కానీ దేశవ్యాప్తంగా ఎప్పటికప్పుడు యొక్క ఇంక్రీజ్ అనేది జరుగుతూ ఉంది. ఇది చాప కింద నీరలా విస్తరిస్తూ ఉంది. అంటే వైపున కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి దీనికి సంబంధించినటువంటి ఇండికేషన్స్ అనేవి లేకపోయినప్పటికీ కూడా మనం ఇవాళ ఉన్నటువంటి రేటు రేపు అనేది ఉండట్లేదు అనేది గత 2 నెలల కాలంలోనే వరుసగా 3 సార్లు పెంపు అనేది జరిగింది.
మనం గతంలో చూసినట్లయితే 900 రూపాయలు ఉన్న ధర 960 రూపాయలకు చేరుకోవడం, 960 రూపాయలు ఉన్న ధర ఇప్పుడు 994 రూపాయలకు చేరుకోవడం. సో ఇటువంటి పరిణామాలన్నీ చూస్తూ ఉంటే మరొకసారి ఈ గ్యాస్ రేట్లు అనేవి మరలా పెరిగి సామాన్యులను మరొకసారి ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక కమర్షియల్ గ్యాస్ విషయానికి వచ్చినట్లయితే ఆ యొక్క రేట్ల పెరుగుదల అనేది సాధారణంగా ఎవరు ఊహించని విధంగా అంత పెద్దగా పెంచడం జరిగింది. ఎందుకంటే 2000 రూపాయలకు పైగా ఉన్నటువంటి ధరను కాస్త ఒక్కసారిగా 994 రూపాయలు ఒకేసారి పెంచడంతో 3000 రూపాయలను దాటినటువంటి పరిస్థితి కనిపించింది కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర విషయంలో. సో అటువంటిది పైగా ఒక్కసారిగా పెరిగినటువంటి ఇప్పుడు కూడా కమర్షియల్ రేట్లకు సంబంధించి కూడా ఇంకొక 50 రూపాయలు ఇంక్రీజ్ అయినట్లుగానే తెలుస్తోంది. ఇలా చాప కింద నీరులా గ్యాస్ రేట్లు అనేవి పెరుగుతూ వస్తున్నటువంటి తీరు మాత్రం అటువైపున బిజినెస్ కార్యకలాపాలు చేసుకునే వాళ్ళకి, ఎందుకంటే కమర్షియల్ యాక్టివిటీస్ లో ఈ యొక్క ఏదైతే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అనేవి ఉంటాయో వాటి యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంటుంది. వ్యాపారాలు, ఫుడ్ ఇండస్ట్రీ అనేది దేశంలో ఎంత పెద్ద మొత్తంలో విస్తరించి ఉందనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో అటువంటి ఫుడ్ ఇండస్ట్రీకి కమర్షియల్ గ్యాస్లు అనేవి చాలా కీలకం అవుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో పెరుగుతున్నటువంటి రేట్లు మాత్రం ఆ యొక్క హోటల్ ఇండస్ట్రీని కొంత ప్రభావితం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అనేది మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. ఇక ఇలా ఇప్పుడు ఎల్పిజి రేట్లు కూడా పెరుగుతూ ఉండడంతో దాదాపు గతంలో 600-700 రూపాయలు ఉన్న రేట్లు కాస్త ఇప్పుడు ఏకంగా 1000 రూపాయలకు చేరుకున్నాయి. 994 రూపాయలకు చేరుకున్నాయి అంటే ఖచ్చితంగా మరలా ఈ యొక్క రేట్లు పెరిగేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్. సో దేశవ్యాప్తంగా అయితే మరోసారి గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోయింది. సిలిండర్ ధరను కంపెనీలు 29 రూపాయలకు పెంచేశాయి. 3 నెలల వ్యవధిలో డొమెస్టిక్ సిలిండర్ ధర రెండోసారి పెరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు ఫోన్ ద్వారా. భార్గవ్, విత్ ఇన్ 3 months ఇది సెకండ్ టైం అన్ని కంపెనీస్ కూడా 29 రూపీస్ వరకు ఈ డొమెస్టిక్ సిలిండర్ మీద పెంచడం అయితే జరిగింది. సో ప్రజల ఒపీనియన్ ఏంటి, ఏమంటున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా కూడా మొన్న జూన్ 1వ తేదీ కమర్షియల్ సిలిండర్ ధర 42 రూపాయలు పెంచుతూ అటు చమురు సంస్థలు నిర్ణయం తీసుకోగా డొమెస్టిక్ సిలిండర్ ధర పెంచడం లేదని స్పష్టం చేయడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. గృహ వినియోగదారులపై ఎలాంటి భారం పడదు, అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందరి గురించి ఆలోచిస్తున్నాయని అందరూ భావించారు. అయితే ఇప్పుడు ఒకేసారి ఈ రోజు జూన్ 7వ తేదీ సిలిండర్ పై ఒక్కో సిలిండర్ పై కూడా 29 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం అనేది కూడా వారందరినీ ఒక షాక్ గురి చేసిందని చెప్పొచ్చు. ఇప్పటికే గడిచిన మార్చిలో 60 రూపాయలు గృహ వినియోగదారులపై పడింది భారం. ఇప్పుడు మరొక 29 రూపాయలు, అంటే మొత్తం ఈ ఏడాది 89 రూపాయల వరకు కూడా ప్రజలపై భారం పడడంతో ప్రస్తుతం వారందరూ మరొక అదనపు భారం తమ కుటుంబంపై పడుతుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తాజా పెంపుతో కూడా దాదాపు ఇప్పుడు స్థానిక పంపులు, రవాణా ఖర్చులు అన్ని కూడా కలిపి మన రాష్ట్రంలో దాదాపు 960 నుంచి 980 రూపాయల వరకు కూడా ఈ డొమెస్టిక్ సిలిండర్ ధర అనేది కూడా పడడంతో అటు సాధారణ మధ్యతరగతి ప్రజలపై కూడా ఒక పెనుభారం పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు ఎటువంటి సబ్సిడీ తిరిగి రాకపోవడం అనేది కూడా దాదాపు గత సంవత్సర కాలంగా కూడా జరుగుతుంది. కేవలం ₹1-2 సబ్సిడీ మాత్రమే తిరిగి బ్యాంక్ అకౌంట్ లో చేరుతున్న పరిస్థితి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నారు, కానీ అది కూడా చాలా మంది లబ్ధిదారులకు ఎక్కడా కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. కేవలం ఒక సిలిండర్ ధర కూడా ఇంకా ఉచితంగా వచ్చినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనబడడం లేదు. ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఈ గ్యాస్ సిలిండర్ల ధర పెరుగుతూ పోతూ ఉండడం అనేది అటు ఎంతవరకు తమపై భారం మోపుతారనేది కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అటు కమర్షియల్ సిలిండర్లు కూడా దాదాపు ప్రతి నెల కూడా పెరుగుతూ మొన్న 42 రూపాయలు కూడా పెరిగి దాదాపు 3,350 రూపాయల వరకు చేరింది. దానివల్ల కూడా సామాన్యులపై అదనపు భారం పడుతుంది. కేవలం కమర్షియల్ సిలిండర్ల వల్ల అటు హోటళ్లకు మాత్రమే కాకుండా హోటళ్ల ద్వారా వచ్చేటువంటి భోజనం, టిఫిన్ సదుపాయాలు ఇతర అన్నిటిపైన కూడా ఈ కమర్షియల్ సిలిండర్ భారం అనేది కూడా పడడంతో అది కూడా సామాన్య ప్రజలపైనే ఆ పెనుభారం, అదనపు ఖర్చులు అనేది కూడా పడడంతో అటు వరుస సిలిండర్ ధరల పెంపు అనేది కూడా ఖచ్చితంగా వారికి ఒక పెనుభారంగా మారింది. సబ్సిడీ గతంలో ఏదైతే సబ్సిడీ ఇచ్చారో ఆ సబ్సిడీ తమకు ఇవ్వాలనేది కూడా ఈ రోజు ప్రజల నుంచి గట్టి డిమాండ్ అయితే వినిపిస్తుంది. మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఈ గ్యాస్ ధరలు పెంచడం అనేది కూడా ఖచ్చితంగా ప్రారంభించారనేది కూడా వారు ఆరోపిస్తూ ఇటువంటి రాజకీయాలు కాకుండా తమకు సబ్సిడీ ఇచ్చి ప్రజలను ఆదుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ అటు చమురు సంస్థలు, అటు అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు కానీ, దిగుమతి ఖర్చులు కానీ
దానివల్ల ఈ ధరలు పెంచామని వారు కూడా సమర్థించుకున్న పరిస్థితి అయితే ఉంది. రైట్.